చేసిన ప్రతి దానిని గూర్చి మనం దేవునికి అనుకూలమైనటువంటి మాటలు కాకుండా, మనకు అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రతిదానికి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నీవు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవలసి ఉండును అని మనం చూడగలం. అయితే ఈ భూమి మీద మన యొక్క ప్రతి మాట కూడా దేవునికి అనుకూలమైనదిగా ఉండకపోతే దానిని గూర్చి మనం దేవునికి లెక్క చెప్పవలసిన అవసరత ఉంటుంది. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నామా, మనకే అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నామా అనేటటువంటిది మనకు మనంగా ఆలోచించుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాగే రోమపత్రికలో కూడా మనం చూసినప్పుడు 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా చివరి భాగంలో తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పవలెను అనేటటువంటి మాట కూడా కనబడుతుంది. కాబట్టి మన యొక్క మాటల విధానం దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలని తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను.